హాయ్ అండి అందరికీ. ఉల్లెడ మల్లేశ్వర స్వామి టెంపుల్ ఫుల్ వీడియో చూద్దాం రండి. చాలా అంటే చాలా బాగుంది ఉల్లెడ. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇది. చూడండి ఎంత బాగుందో కదా. కాసిరెడ్డి నాయన ఆశ్రమం వాళ్ళు కట్టిన టెంపుల్ ఇది. చూడండి వాటర్ చూడండి ఎంత బాగుందో. ఇదే ఉల్లెడ. పూర్వం ఇక్కడ అందరి దేవుళ్ళకు పెళ్ళిళ్ళు జరిగినాయి. ఈ పాము పడగల ఉల్లెడ కింద అందరి దేవతల పెళ్ళిళ్ళు జరిగినాయి. చూడండి ఎంత బాగుందో కదా. మొత్తం దేవతల పెళ్ళిళ్ళన్నీ ఇక్కడే జరిగినాయంట. ఇక్కడ లోపల ఇంకా మెట్ల మార్గం ద్వారా గుహ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా స్వామి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని అక్కడ గుహలలో నుంచి వాళ్ళ స్థానానికి వెళ్ళిపోయారు. చూడండి ఎంత బాగుందో కదా. ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ కాసిరెడ్డి నాయన ఆశ్రమం వాళ్ళు కట్టించారు. చూడండి ఎంత బాగుందో కదా. వాటరు, చెట్లు, ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి వెళ్తే. మొదటిసారి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ కనిపిస్తున్నది అశ్వత్థాముడు. శాపానికి గురై ఇక్కడే అశ్వత్థాముడు వంటికాల మీద తపస్సు చేసుకుంటూ ఇక్కడే ఉన్నాడు. అప్పుడు విభూతి నాయన అని కారణజర్ముడు ఆయనకు కనిపించారు వీళ్ళు. అశ్వత్థాముడు, శివుడు, పార్వతి అందరు కనిపించారు ఆయనకు. ఆయన అప్పుడు చిన్నగానప్పుడు విభూతి నాయన స్వామి ఇక్కడ అడవిలో ఎందుకో పనికి వచ్చారు అందరూ. ఆయన చిన్నగన్నాడు. అందరికీ అన్నం వండాలని తన వంతు వచ్చినది అన్నం వండడానికి. అప్పుడు తను అన్నం మెత్తగా వండేసి ఏడుచుకుంటూ కూర్చున్నాడు. నేను అన్నం భంగం చేసినానే, ఈరోజు నన్ను తిడతారు, కొడతారు వస్తే పెద్దవాళ్ళని ఏడుస్తూ కూర్చుంటే అమ్మవారు మామూలుగా వచ్చి, లేదు నాయన నేను వండుతాను, నువ్వు నాకు అవి తీసుకురాపు అని విభూతి నాయన స్వామిని పక్కకు పంపించి ఆమె వండుతున్నది అన్నం రోజు. ఇదే జరిగినది కథ. అన్నం భంగమైన అన్నం అంతా ఆయన అక్కడ గుహ దగ్గరికి వెళ్ళి పైకి అక్కడ పోస్తూ ఉన్నాడు విభూతి నాయన స్వామి. వాళ్ళ ఊరికి కూడా వెళ్ళింటిం మేము. చాలా బాగుంది. శ్రీరంగాపురం విభూతి నాయన స్వామి వాళ్ళ ఊరు. ఇక్కడ నాకు పాము కనిపించింది తెలుసా. చూడండి చాలా భయపడ్డాను. వాటర్లో వస్తుంది చూడండి పాము, వైట్గా ఉంది. చాలా భయం వేసింది నాకు. ఇంకా పాముని చూసేసరికి ఫోటోలు దిగుతామని వెళ్ళాము అక్కడికి. కానీ సడన్గా పాము కనిపించేసరికి నాకు ఇంకా ఏం చేయాలని అర్థం కాలే. ఇంకా వస్తూనే ఉన్నాను, జూమ్ చేసి వీడియో తీశాను. కానీ నాకు పాములాగే కనిపించింది. అందరు పాము కాదన్నారు తర్వాత, కానీ అదైతే పామే. కనిపించి కొంచెం వరకు కనిపించి తర్వాత మాయమైనట్టుంది. గుహ లోపలికి వెళ్దాం రండి. గర్భగుడిలోకి దుర్గమ్మ తల్లి. ఇక్కడ నరసింహస్వామి. చాలా బాగుంది కదా. గుహ లోపల మొత్తం చీకటే. నరసింహస్వామి చూడండి, లక్ష్మీదేవి, నరసింహస్వామి ఎంత బాగున్నారో కదా. ఫిబ్రవరి నెలలో వెళ్ళాం కదా, అప్పుడు అందరూ మాల వేసుకొనిండ్రి శివలు. అందరం వెళ్ళింటిమి ట్రాక్టర్లో. ఇదే గుహ, పాక్కుంటూ వెళ్ళాలి లోపలికి. చాలా బాగుంది. అంతమంది వెళ్ళేసరికి చాలా గోల, ఇంకా ఫుల్ లైట్లు, అందరు సెల్ లైట్ వేసేసరికి చీకటి మొత్తం వెలుతురు అయింది. చూడండి ఎలా వెళ్తున్నారో పిల్లలు. బాగుంది కదా.
వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఎవరైనా వీడియో చూస్తే వెళ్ళండి అక్కడికి. ప్రశాంతంగా ఉంటుంది జీవితం అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత. అస్సలు ఆ రోజు నాకు ఇంకా కళ్ళు తిరిగాయి. వెళ్ళలేనేమో, పైకి గుహ దగ్గరికి వెళ్ళలేనేమో అనుకున్నాను. చాలా బాగుంది కదా. చూడండి, నేను కానీ వెళ్ళాను లోపలికి, ఒక్కదాన్ని వెళ్ళాను నేనైతే. ఎంత బాగుందో కదా. కల్కి మూవీలో కూడా సద్దామని చూపించారు కదా. చూడండి, ఇక్కడ నుండి సర్వనరసింహస్వామికి కూడా దారి ఉందంట. వేరే గుహలు ఉన్నాయి ఇంకా లోపల. ఈ గుహ మెయిన్ గుహ, శివుడు వెలిసిన గర్భగుడి ఇది గుహ. చూడండి ఎంత బాగుందో కదా. నేను కూడా వెళ్ళాను లోపలికి. స్వయంభూ శివలింగం ఇక్కడ చాలా బాగుంటుంది. పాపుకుంటూ వెళ్ళాలి లోపలికి. చూడండి, మా అన్న వెళ్తున్నాడు, లైట్ పెట్టాడు. నేను వెళ్ళాను ఇప్పుడు లోపలికి. వెళ్ళాను, నేను వెళ్ళాను. చూడండి ఎంత బాగుందో కదా. నాగపడగలు ఉన్నాయి, నాగపడగలు అంతే, అదిగండి అవే నాగపడగలు. శంఖం ఇక్కడ అన్న ఇటు పక్క అన్నాయి, నేను సరిగా వీడియో తీయలేదు. అది శంఖం. అక్కడి నుంచి శబ్దం వస్తుంది, అక్కడి నుంచి డ్రాప్ వాటర్ పడుతుంది. స్వామికి నిత్యాభిషేకం జరుగుతుంది. చూడండి ఎంత బాగుందో కదా. చూడండి, అస్సలు భయపడలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళేసాను. చూడండి నాగపడగలు. చూడండి స్వయంభూ శివలింగం, ఉల్లెడ మల్లేశ్వర స్వామి. నాకు అస్సలు అర్థం కావట్లేదు, శంఖ ఎక్కడందో శబ్దం రావట్లేదు, ఏం అర్థం కావట్లేదు. చెప్తున్నారు కానీ నాకు అర్థం కావట్లేదు. అయినా కొట్టాను, వినిపించింది. చూడండి కొడుతున్నా, చూడండి కదా. ఎంత బాగుందంటే అంత బాగుంది. అస్సలు ఇంటికి రావాలనిపించదు అక్కడికి వెళ్తే. చాలా చాలా బాగుంటుంది. అర్థం కాలేదు నాకు, ఎక్కడ కొడుతున్నాను ఏమో, పైన కొడుతున్నా కింద కొట్టకుండా. అందరూ చెప్పేసరికి నాకు అస్సలు అర్థం కాలే. వచ్చేసా, ఇంకా వెనక్కి వచ్చేసా, అయిపోయింది. ఇంకా నేనే లాస్ట్ వెళ్ళాను కదా, వెళ్ళాను. అందరు ముందే వెళ్ళొచ్చారు, లాస్ట్న వెళ్ళేసాను నేను. ఇంకా అస్సలు భయం వేయలేదు, చాలా బాగుంది ఈ టూర్. ఇంకా ఇక్కడ స్వామివారి అమ్మవారి గర్భగుడి టెంపుల్ కనిపిస్తున్నాయి చూడండి. విభూతి నాయన అని చెప్పాను కదా, కరణజన్ముడు, ఆయన టెంపుల్ కూడా ఉంది. 3 ఉన్నాయి కనిపిస్తాయి చూడండి ఇక్కడ గుహ దగ్గర నుంచి. బాగుంది కదా, చాలా చాలా బాగుంది. సూపర్ ఎక్స్పీరియన్స్. 2 times వెళ్ళాను ఇప్పటికి, చాలా బాగా అనిపించింది. ఈ వీడియో చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్రవీణ వ్లాగ్స్. బాయ్ అండి అందరికీ. నా భాష అర్థం కాకుంటే కొంచెం చెప్పండి, మార్చుకుంటాను. చూడండి ఇవి గుహలు, ఇంకా సర్వనరసింహ స్వామికి. బాయ్ అండి అందరికీ.